సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని కోరుతూ బుధవారం పలువురు గ్రామస్తులు బేగంపేట బస్టాండ్ ప్రాంతంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. బెజ్జంకి నుండి కొండాపూర్ వరకు గత ప్రభుత్వ హయాంలోని 2023 నవంబర్లో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. కాగా గూడెం గ్రామ శివారు నుండి బేగంపేట గ్రామ శివారు మధ్యలో మాత్రమే కంకరను పోసి తారు వేయకుండా నిలిపివేశారు. దీంతో ఆ రోడ్డుపై కంకర తేలి వాహనదారులు ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురవుతూ ప్రమాదాలు సైతం జరుగుతూ ఉన్నాయని వారు తెలిపారు. కానీ నేటి పాలకులు ఆ నిర్మాణ పనులను పట్టించుకోవటం లేదని వారు ఆరోపించారు. 15 రోజుల్లో అట్టి నిర్మాణ పనులను మొదలుపెట్టని ఎడల తాము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టగలమని మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీందర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏలా శేఖర్ బాబు, నరేష్, మోహన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, సంపత్, రవి తదితరులు పాల్గొన్నారు. మేము దయచేసి పాలకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే పరిపాలన ఉన్నదో అధికారం ఉన్న పార్టీని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. 2023 నవంబరు ఎన్నికలైనవి. అంతకుముందు ఈ బెజ్జంకి నుంచి కొండాపూర్ వరకు ఉండబడే రోడ్డును మంజూరై గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే కూడా కసమై బాలకిషన్ గారు కూడా దాదాపు 3 కిలోమీటర్ల పూర్తి కూడా సంపూర్తిగా చేసి ఆనాటి బ్యాలెన్స్ వరకు ఈనాటి వరకు కూడా ఇదే బ్యాలెన్స్ కనబడతా ఉంది కంకర. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు నిధులకు సంబంధించిన అంశం కోసం మేము కాంట్రాక్టర్ తరఫున వత్తాస వరకు కాదు, ఇటు పాలకులకు వత్తాస వరకు కాకుండా దయచేసి ఇక్కడ ఉండబడే పరిస్థితులు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కంకర స్కిడ్ అయ్యి కూడా టైర్ ఎదుటి వాళ్ళ కాళ్ళు కూడా దెబ్బలు తాకుతా ఉన్నాయి. మహిళలు కూడా దుమ్ములు మొగ కొంగులు మొగ మూకు కాబట్టి కాంట్రాక్టర్ నడిపితే నిధులు లేవంటుండు. పాలకులు ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఈ కంకర కనుక చూస్తే ఇందాక కానీ మహిళలకు కానీ వచ్చిపోయే పిల్లలకు కానీ బండ్లు స్కిడ్ అవుట్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా ఈ కంకర పోయకుండా మేము కిందకో మీదకో నడిపిస్తాం. ఈ కంకర పోసి మాకు పరిశాన్ చేసిండు. ఈ ఉన్నటువంటి చారణ రోడ్డును చేసడానికి ఈ ఏడాదిన్నర కాలం తీసుకుంటుంది. కావున ఇట్టి ఈ చారణ మందం రోడ్డును 15 రోజుల్లో పడ కనుక చేయకుంటే మేము ముందుకెళ్లి మండల హెడ్ క్వార్టర్లలో ధర్నాలు చేపట్టి బస్సులు బంద్ చేసి రాకపోకలు బంద్ చేసి తప్పకుండా మేము మండలి కాదు మళ్ళీ రాజీవ్ రహదారికి వెళ్ళైనా కానీ మేము ధర్నాలు చేపడతామని తెలియజేసుకుంటూ